బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంటు మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటలు దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీసు అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా.